జిల్లాలో కలెక్టర్ జూమ్ కాన్ఫరెన్స్, రాష్ట్ర గవర్నర్ పర్యటన, జిల్లా అభివృద్ధిపై మంత్రి సమీక్ష, వడ్డే ఓబన్న విగ్రహావిష్కరణ, ఘనంగా డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు, హోంమంత్రి పర్యటన తదితర అంశాలతో కూడిన ఏలూరు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. వ్యాఖ్యానం ఏలూరు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి ఏవిఎస్ ప్రసాద్. పోలవరం ప్రాజెక్టు R&R పునరావాస కార్యక్రమాలు, జాతీయ రహదారుల నిర్మాణానికి MSME పార్కుల ఏర్పాటు, చింతలపూడి ఎత్తిపోతల పథకం, సెల్ ఫోన్ నెట్వర్క్ టవర్ల ఏర్పాటుకు తదితర కార్యక్రమాలకు భూసేకరణపై అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు నిర్మించే కాలనీలకు సంబంధించిన భూసేకరణ పనులు వెంటనే పూర్తి చేసి కాలనీ నిర్మాణ ఏజెన్సీలకు అప్పగించాలని, జాతీయ రహదారుల నిర్మాణానికి సంబంధించి మిగిలి ఉన్న భూసేకరణ పనులు వెంటనే పూర్తి చేయాలని, చింతలపూడి ఎత్తిపోతల పథకంలో భూసేకరణ చేయవలసిన భూ విస్తీర్ణ వివరాలను నివేదిక వెంటనే సమర్పించాలని, భూసేకరణ పనులు వెంటనే చేపట్టాలన్నారు. జిల్లాలోని MSME పార్కులకు ఏర్పాటుకు సంబంధించిన భూసేకరణ భూమిని వెంటనే గుర్తించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు పనులు పరిశీలనలో భాగంగా వచ్చిన రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ముందుగా ప్రాజెక్టు వ్యూ పాయింట్ నుండి ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు, పోలవరం ప్రాజెక్టు ఇంజనీర్ ఇన్ చీఫ్ నరసింహమూర్తి ప్రాజెక్టు పనుల పురోగతిని గవర్నర్కు వివరించారు. అంతకుముందు ప్రాజెక్టు పనులను హెలికాప్టర్ నుండి ఏరియల్ వ్యూ ద్వారా గవర్నర్ పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై మీటింగ్ హాల్లో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, జిల్లా కలెక్టర్ అధికారులతో మరియు జలవనరుల శాఖ ఇంజనీరింగ్ అధికారులతో గవర్నర్ సమీక్షించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల వరప్రదాయనని, ప్రాజెక్టు నిర్మాణంలో రాష్ట్రం సస్యశ్యామలవుతుందని అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏలూరు జిల్లాను అన్ని రంగాల్లోనూ అభివృద్ధి బాటలో నిలిపేందుకు ప్రజాప్రతినిధులందరూ కలిసికట్టుగా ఒక ఖచ్చితమైన కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళ్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మరియు జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాదెళ్ల మనోహర్ అన్నారు. కలెక్టరేట్లోని జిల్లాలోని ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్, వివిధ శాఖల అధికారులతో జిల్లా అభివృద్ధికి తీసుకోవాల్సిన అంశాలపై సమీక్షించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ జిల్లా పరిస్థితులకు అనుకూలమైన ఉద్యానవన పంటలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి అభివృద్ధిలో 5వ స్థానం నుండి 3వ స్థానంలోకి నిలిపామని అన్నారు. జిల్లాలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత మేలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని, ప్రభుత్వ పథకాలు అమలుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రజల నుండి IVRS విధానం ద్వారా అభిప్రాయాలను తెలుసుకుంటుందని అన్నారు. డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ పేద వర్గాలకు సంక్షేమానికి ఎంతో కృషి చేశారని, విలువలతో కూడిన రాజకీయ జీవితం గడిపారని అన్నారు. మహనీయుడి జీవితాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. సమాజంలో అంటరానితనం, కుల వివక్ష రూపుమాపేందుకు కృషి చేశారని, ఆయన చేసిన సేవలను ప్రజల్లోనికి తీసుకువెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ అందించిన స్ఫూర్తితో సమాజ అభివృద్ధికి నేటి యువత కృషి చేయాలని అన్నారు. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఏలూరు జిల్లాలో పర్యటించారు. దెందులూరు నియోజకవర్గంలోని పెద్దపాడులో నూతనంగా ఏర్పాటు చేసిన పోలీస్ స్టేషన్ భవనాన్ని, పెద్దపాడు ఒట్లూరు రహదారిని, అలాగే ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని, పెద్దవేగి సర్కిల్ కార్యాలయ భవనాన్ని హోంమంత్రి అనిత ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ శాఖలో నెలకొన్న సమస్యలను ప్రణాళికాబద్ధంగా పరిష్కరిస్తున్నామని, ప్రజలకు సత్వర సేవలు అందించే విధంగా పోలీస్ శాఖను ఆధునీకరిస్తున్నామని అన్నారు. ఇప్పటి వరకు ఏలూరు జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో మీ నెల సమాచార లేఖలో కలుసుకుందాం. ఏవిఎస్ ప్రసాద్, ఏలూరు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి.